హాయ్ అండి. శ్రీనివాసం నుంచి నేను పార్థని. ఆవకాయల్లోనే ప్రత్యేకమైన విలక్షణమైన రుచి కలిగిన పచ్చడి బెల్లం ఆవకాయ, అంటే తీపావకాయ. మామూలు ఆవకాయలోని కారము పులుపులకు బెల్లం తీపి తోడైతే ముక్క నోట్లో వేసుకుంటే అమృతంలా కరిగిపోతుంది. ముఖ్యంగా పిల్లలు కారం ఎక్కువగా తినలేని పెద్దవాళ్ళకి ఇది ఎంతో బాగా ఇష్టపడతారు. బెల్లం ఆవకాయ అంటే మామిడికాయలోని పులుపు, కారంలోని ఘాటు, ఆవపడంలోని వగరు చేదు, ఉప్పు మరియు బెల్లంలోని తీపి ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన రుచినైతే ఇస్తాయండి ఈ ఆవకాయకి. తోతాపూరికాయ అంటే కలెక్టర్ కాయని 2 కాయలు తీసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని పొడి బట్టతో శుభ్రంగా తుడిచి మధ్యలో ఉన్న పొరను తీసేసి ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు సరికి సరి ఆవు పిండి కారం అంటే 1 గ్లాసు, మళ్ళీ పై తలకొట్టి గ్లాసు అంటే 2 గ్లాసులు లెక్కన ఆవు పిండి, అలాగే సరికి సమానం 2 గ్లాసులు కారం, తర్వాత 2 దిమ్మలు మీకు నేను చూపించాను ఆల్రెడీ స్క్రీన్ మీద అంత బెల్లం వేసుకొని కొంచెం ఒక 2 గుప్పిళ్ళు వదిలేసాను అంతే. తర్వాత పసుపు, మెంతులు, ఉప్పు తగినంత అంటే 1 గ్లాసులో సగానికి తీసుకొని మొత్తం అంతా కూడా ఈ ఆవపిండి, కారము, పసుపు, మెంతులు, ఉప్పు మొత్తం కలవాలి. ఎక్కడా ఉండలేకుండా కలిసిన తర్వాత అప్పుడు నూనె వేసుకొని చక్కగా మన చేతికి ముద్దలా వచ్చిన తర్వాత ఇప్పుడు బెల్లం కోరి ఉంచుకున్న బెల్లాన్ని అందులో అయితే మనం కలుపుకోవాలి. ఈ ఆవపిండి మిశ్రమానికి ఆ బెల్లం తురుము చక్కగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ ముక్కలు సన్నగా కట్ చేసిన ముక్కలు అందులో గుచ్చెత్తి జాడీలో కానీ డబ్బాలో కానీ వేసుకోవాలి. సాధారణ ఆవకాయలా ఇది కేవలం కారంగా ఉండకుండా తీయగా పుల్ల పుల్లగా ఉంటూ మన నాలుకకు కొత్త రుచినైతే పరిచయం చేస్తుంది బెల్లం ఆవకాయ. పొడి, కారం, ఉప్పు, ముక్కలు, బెల్లం ఇవన్నీ ముక్కలుగా వేసి మొత్తం అంతా కూడా కలుపుతాం. బెల్లం మెల్లగా కరిగి మామిడి ముక్కల్లోని పులుపుతో కలిపి జిగురు లాంటి పాకంలా అంటే ఊటలా తయారవుతుంది. దీనికి చక్కగా మనకి 3 కానీ 5 రోజులు మంచి ఎండుంటే సరిపోతుంది. మనం మామూలుగా పెట్టుకునే ఎర్రావకాయలో ముక్కలు కొంతకాలానికి మెత్తబడే అవకాశం ఉంటుంది కదా, కానీ బెల్లం ఆవకాయలో బెల్లం వల్ల వచ్చే పాకం మామిడి ముక్కలను గట్టిగా ఉంచుతుంది. ముక్క మనకి మెత్తబడకుండా నములుతుంటే జ్యూసీగా చాలా బాగుంటుందండి. ఈ బెల్లం ఆవకాయ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చూస్తే జీర్ణక్రియకు మంచిదండి. ఇందులో వాడే ఆవపొడి, మెంతులు, ఈ బెల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే సాధారణ ఆవకాయ శరీరంలో వేడిని పెంచుతుంది, కానీ బెల్లం ఆవకాయ మాత్రం కొంతవరకు మనకి చలవ చేస్తుందనే పెద్దలు చెప్తారు. పిల్లల గురించి, మావారి గురించి ప్రతి ఏడాది ఈ బెల్లపాకాయ అయితే పెడతానండి. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకు తింటే ఆ రుచే వేరండి. అన్నంలో ఈ తీపావకాయ నంచుకు తింటుంటే ఆహా అమృతంలా ఉంటుందండి. ఈ అన్నంలోకే కాదు, చపాతీ, పూరి, దోశల్లో కూడా ఇది సైడ్ డిష్గా బాగుంటుంది. చూసారు కదా, ఆవపిండి, కారం, ఉప్పు, పసుపు, మెంతులు, ఇలాగ కోరిన బెల్లం మొత్తం అంతా కూడా ఇలా కలుపుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత నూనె వేసి ఈ ఆవపిండి కలిపిన తర్వాత ఈ బెల్లంతో మొత్తం మనం ఇదంతా కూడా చక్కగా నలిగినట్టు కలుపుకోవాలి. కలిపిన తర్వాత శుభ్రం చేసిన ముక్క ఉంది కదా, ఆ ముక్కని ఈ బెల్లం ఈ మిశ్రమంలో కలిపి చక్కగా డబ్బాలో కానీ జాడీలో కానీ ఎత్తిపెట్టి 7 రోజులు దానిని ముట్టుకోకుండా కరెక్ట్గా ఉప్పు పాళ్ళు వేస్తే 7 రోజులు దాన్ని కదపకుండా చక్కగా తీసి 5 ఎండలు 3 గట్టి ఎండలు 5 ఎండలు కానీ 3 గట్టి ఎండలు కానీ మనం పెట్టుకుంటే గరిటెతో కలిపినప్పుడు చక్కగా పాకంలాగా వస్తుందన్నమాట. అప్పుడు మనకి ఆవకాయ పాడవదు. నేనైతే ఇలాగే చిన్న ముక్కలు తరుక్కొని మొత్తం ఊటతో సమేతం ఎండబెట్టేస్తా. పూర్వం మా పెద్దవాళ్ళు పొడుగ్గా నేను ఎండావకాయకి ఎలా అయితే పొడుగ్గా చీరుకున్నానో అలా చేసి ఊట వేరు ముక్క వేరు ఎండబెట్టి ఎండావకాయలా కలుపుకునేవారు. ఎండావకాయలో పిడికెడు బెల్లం వేశాను. బెల్లవాకాయలో మాత్రం ఒక బెల్లం కుండ 900 గ్రామ్స్ చిల్లర ఎంతో ఉందండి. అలా 2 వేసి అందులో ఒక పిడికెడు అయితే ఉంచేసాను. ఇలాగ బెల్లం అంతా కలిపి తర్వాత మనం అంతా కూడా జాడీలో కానీ డబ్బాలో కానీ ఇలా పేర్చుకోవాలి. ఎక్కడ ముక్క బయటికి రాకుండా మొత్తం పిండితో పేర్చుకుంటే ముక్క మీద బూజు రాదు. అలాగే ఉంచేసుకున్నాం అనుకోండి, ముక్క విడిగా ఉంటే ఆ పులుపుకి బూజు వస్తుంది. ఇప్పుడు పైనుంచి కొంచెం నూనె, ఈ బెల్లపావకాయలో నూనె చాలా తక్కువ పడుతుందండి, అందుకు కొంచెం నూనె వేసి మూత పెట్టేసి ఉంచేసేయండి. అలా 7 రోజులు కదపకుండా ఉంచిన తర్వాత మళ్ళీ మనం చూసుకోవాలి. 7వ రోజు మూత తీసి చూసిన తర్వాత
అంతా కూడా ఒక టబ్బులోకి నేను తీసేసుకున్నాను. పోసేటప్పుడు వీడియో తీశాను అనుకున్నాను, బటన్ నొక్కలేదు. ఇలా టబ్బులోకి అయితే మొత్తం తీసేసుకున్నాను. 7 రోజులు ఊరిన తర్వాత ముక్క ఊట ఇలా ఉందండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఎండలో పెట్టుకోవాలి. ఇలాగా 3 గట్టి ఎండలు, చాలా నేను ఎండబెట్టేటప్పుడు గట్టి ఎండలు ఒక 3 అంటే నేను 5 ఎండలు అయితే ఎండబెట్టానండి. ఎండబెట్టినప్పుడు చక్కగా పాకల్లాగా గరిటెతో కలిపినప్పుడు ఇలా సాగుతూ తీగ పాకల్లా వస్తుంది. ఎంత ఎండితే బెల్లపావకాయ అంత బాగా ఉంటుంది. ఇప్పుడు ఇలా మంచి ఎండలో పెట్టుకొని తర్వాత దాన్ని తీసుకొని మనం చక్కగా జాడీకి కానీ డబ్బాకి కానీ ఎత్తిపెట్టుకొని చక్కగా బాగుంటుందండి. ఎండావకాయ తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాగా ఒక మంచి ఎండలు 3 కానీ 5 కానీ ఎండబెట్టుకొని తర్వాత నేనైతే ఇంకా లోపలికి తీసుకొచ్చి మొత్తం అంతా డబ్బాలోకి అయితే పోసేసుకున్నాను. డబ్బాలో పోసుకున్నప్పుడు చూసారా ఆ జిగురు ఆ బంక అలా వస్తుందన్నమాట. అప్పుడు ఆ బెల్లపావకాయ ఏడాది పొడుగునా చక్కగా ఉంటుంది. ప్రతి ఏడాది నేను ఊరగాయలు పెట్టుకోను అనుకుంటాను, కానీ ఆ సమయం వచ్చినప్పుడు అన్ని ఆవకాయలు పెట్టడం అవుతుంది. ఏంటంటే కొత్త ఆవకాయలు తినడంలో ఉన్న మజా వేరు కదా. వేడివేడి అన్నంలో ఎర్రగా ఆవకాయ, బెల్లపావకాయ ఇలాంటివన్నీ రుచులు చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందన్నమాట. అంతా బాగుంటాయి అండి. శ్రీనివాసన్ నుంచి నేను బెల్లపావకాయ అయితే మీకు రుచి చూపించాను. నచ్చిందా వీడియో? నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి, హై బటన్ని క్లిక్ చేయండి. ఇలాగ మిగిలిన టబ్బులో అన్నం కలుపుకు తింటే ఆహా, ఆ రుచే వేరండి. అమ్మని రుచిగల బెల్లపావకాయ నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ నేను మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను. మీ లైకు నాకు చాలా అవసరం. ఉంటానండి, మీ పార్థ.